నమస్తే ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో పాతకాలపు పద్ధతిలో పొయ్యి మీద పెసరట్టు వేసుకుందాం. దీనికోసం ముందు రోజు ఒక గిన్నెలో మనకి కావాల్సిన పెసరపప్పు వేసి దాంట్లో గిన్నె నిండా వాటర్ వేసి మనం వేసుకున్న వాటర్ లోకి వెళ్లేలాగా పెసరపప్పుని చేతితో అటు ఇటు కదిపి కాసేపు అయిన తర్వాత ఆ ప్లేట్ తో క్లోజ్ చేసేసి ఓవర్ నైట్ అయితే మనం నానబెట్టుకోవాలి. పొద్దున్నే లేచాక మనం ముందు రోజు నానబెట్టుకున్న పెసరపప్పు వాటర్ అంతా తీసేసి 2 to 3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. తర్వాత పెసరట్టు కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ అల్లం తీసుకోవాలి. ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసేసుకున్న తర్వాత అల్లం కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇదితో ఇంకా అయిపోలేదు. ఇవే కాకుండా మనకి పెసరట్టు మంచి ఫ్లేవర్ రావాలంటే దానిపైన జీలకర్ర వేసి ఇవన్నీ వేసిన తర్వాత ఇవి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిస్తే పైన టాపింగ్స్ అవి టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇవైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పునైతే తీసుకుని రుబ్బు రోల్లో వేసుకోవాలి. పాతకాలంలో రుబ్బు రోల్లోనే రుబ్బేవారు. సో అందుకే మేము కూడా ఈసారి రుబ్బు రోల్ అయితే యూస్ చేస్తున్నాం. సో మామూలుగా గ్రైండర్ ఉంటే గ్రైండర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చేసింది, కానీ అప్పట్లో గ్రైండర్ లాగా ఈ రుబ్బు రోలే యూస్ చేసేవారు. సో ఇందులో పెసరపప్పు అయితే వేసేసుకున్నాం. మనకి సరిపడా పెసరపప్పు అయితే వేసుకోవాలి. పెసరపప్పు రుబ్బు రోల్లో వేసాక 5 to 10 minutes తిప్పుతూ ఉంటే పిండిలా అవుద్ది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే పదును చూసుకోవాలి. అండ్ కనపడుతుంది చూసారా, ఎలా పిండిలా ఫామ్ అవుతే బాగుంటుంది. అదే విధంగా బ్యాచ్ వైజ్ గా పదునుగా రుబ్బిన పిండిని మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం. ఈ పెసరట్టు తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి గ్లూకోజ్ లెవెల్స్ పైకి పెరగకుండా అండ్ మనకి ప్రోటీన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మేము నీట్గా పిండి అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుని పొయ్యి దగ్గరికి అయితే వచ్చాం. సో పొయ్యి అయితే వెలిగించడానికి చాలా టైం పట్టింది. అండ్ పొయ్యి వెలిగాక కాసేపు పొగ వస్తుంది. ఆ పొగ అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టాలి మనం అట్ల పేనం. డొక్కల పొయ్యి మీద అట్ల పేనం పెట్టి వేడెక్కాక దానిలో ఆయిల్ వేసి అట్లోసతో ఆయిల్ మొత్తం పరచాలి. ఒక 5 minutes అయ్యాక ఆయిల్ మొత్తం బాగా కాలుతుంది. ఆ ఆయిల్ మొత్తం బాగా కాగాక అప్పుడు మనం ముందుగా తీసుకున్న పెసరపిండిని అయితే ఒక గరిటెలో వేసి రౌండ్ షేప్ లో అయితే తిప్పుకోవాలి. జాగ్రత్తగా ఒక షేప్ అయితే తీసుకొచ్చేసాను పెసరట్టుకి. అండ్ పెసరట్టు వేసిన తర్వాత దానిపైన ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ అల్లం అయితే వేసుకోవాలి. సో ఇవైతే మంచిగా ఫ్లేవర్ అయితే ఇస్తుంది అనమాట. ఇందాక మనం జీలకర్ర కూడా వేసుకున్నాం కదా. తర్వాత అది బాగా కాగాక మనకు కావాలంటే నచ్చితే మనం నెయ్యి అయితే వేసుకోవచ్చు. మేమైతే 2 spoons ఆఫ్ నెయ్యి అయితే వేసాం. పెసరట్టు చుట్టూ నెయ్యి వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. కొంతమందికి నచ్చకపోవచ్చు అది. అండ్ ఇది బాగా దోరగా వేగిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి. అప్పుడైతే బాగుంటుంది మనకి పెసరట్టు. సో 2 వైపులా బాగా కాలితే అప్పుడు మనకి పెసరట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ పైన కూడా కొద్దిగా మేము నెయ్యి అయితే వేసుకున్నాం. అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. సో వేడి వేడి పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. నీట్గా పాతకాలపు పద్ధతిలో రెడీ అయిన పెసరట్టుని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. దీంట్లో మనకు కావాలంటే వేరు వేరు రకాల చట్నీలు అయితే వేసుకోవచ్చు. సో నేనైతే ఏ చట్నీ కానీ వేసుకోలేదు, చింతకాయ పచ్చడితో తిన్నాను. టేస్ట్ అయితే అద్దరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.